ఎవరైనా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఏమైనా దాస్తున్నారనిపిస్తే ఈ 2 ట్రిక్స్ యూజ్ చేయండి. సైలెన్స్. మీరు ఆ కన్వర్జేషన్‌లో ఏం మాట్లాడకుండా సైలెన్స్‌గా ఉండండి. సో, వాళ్ళు ఆ సైలెన్స్ వల్ల కొంచెం డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి, ఆ సైలెన్స్‌ని కవర్ చేయడానికి వాళ్ళ మైండ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని చెప్పడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ కన్నింగ్ అమ్స్‌లా. కన్నింగ్ అమ్స్‌లా అంటే మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇంటర్నెట్‌లో రాంగ్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేయాలని అర్థం. సో, ఇది మనం యూజ్ చేయొచ్చు. సో, వాళ్ళు మీ దగ్గర దాస్తున్న విషయం గురించి ఫుల్‌గా డిఫరెంట్‌గా రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. సో, అప్పుడు అది కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్‌ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాంపుల్‌గా ఏదైనా కోర్స్ లేదా ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మనకి స్టార్టింగ్‌లో ఫీ గురించి చెప్పకుండా ఫస్ట్ డెమో క్లాసెస్‌కి రండి అని చెప్తూ ఉంటారు. సో, ఈ టైంలో మనం ఆ కోర్స్ ఫీ ఇంత ఉండొచ్చా అని ఒక తక్కువ అమౌంట్‌ని వాళ్ళకి చెప్తే, అప్పుడు ఆ కోర్స్ యొక్క ఫీ స్ట్రక్చర్ చెప్పి ఎందుకు అంత కాస్ట్ ఉందని ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరైనా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఏమైనా దాస్తున్నారనిపిస్తే ఈ 2 ట్రిక్స్ యూజ్ చేయండి. సైలెన్స్. మీరు ఆ కన్వర్జేషన్‌లో ఏం మాట్లాడకుండా